రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. అలాగని శాశ్వత మిత్రులు ఉండరు. నేడు ఆప్యాయంగా కలిసి ఉన్న మిత్రులే రేపు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోవచ్చు. అలాగే నేడు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగిన నేతలే రేపు ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుని చేతులు కలుపుకోనవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్లో ప్రస్తుతం ఇటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటిని చూసి పార్టీ నేతలే కాదు, రాజకీయ పరిశీలకులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. నిన్న మొన్నటి దాకా గొడవలు పడ్డ నేతలే నేడు కలిసికట్టుగా పార్టీలు చేసుకుని మేమంతా ఒక్కటే అన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇది నిజంగానే నిజమా, లేక పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు నేతలు ఇలా నటిస్తున్నారా అన్నది అర్థం కావడం లేదంటున్నారు కింది స్థాయి నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు బిగ్ షాక్ తగిలింది. కాకపోతే ఈ షాక్ చెడ్డది కాదు, మంచిది. కొద్ది రోజుల క్రితం వరకు జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉప్పు నిప్పుల పరస్పర ఆరోపణలతో గొడవలు పడేవారు. మంత్రి సురేఖపై ఏకంగా పార్టీ అధిష్టానానికి రాజేందర్ రెడ్డి ఫిర్యాదు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఉన్నట్లుండి ఈ ఇద్దరు నేతలు ఆప్తమిత్రులైపోయారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నివాసంలో ఇచ్చిన తేనీటి విందుకు కొండా సురేఖ వచ్చి సహచర ఎమ్మెల్యేని ఆత్మీయంగా పలకరించారు. ఈ దృశ్యం చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంతో కేరింతలు కొట్టాయి. మంత్రి హోదాలో మొట్టమొదటిసారి కొండా సురేఖ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని నాయిని రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. నాయిని ఇంట్లో జరిగిన విందుకు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, మురళీ నాయక్ హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 5 డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా ఈ విందుకు హాజరయ్యారు. గత కొద్ది రోజులుగా వరంగల్ జిల్లా అధికార పార్టీలో మంత్రి వర్సెస్ ఎమ్మెల్యేలుగా వీళ్ల వ్యవహారం కొనసాగింది. మంత్రి కొండా సురేఖపై ఈ ఎమ్మెల్యేలు అంతా కలిసి పలుమార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలతో మీడియాకు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి కొండా సురేఖ ఒకే చోట భేటీ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వరంగల్లో మంత్రి కొండా సురేఖతో సహా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంతా ఒకే చోట సమావేశం కావడం, మనసు విప్పి మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని కొండా సురేఖ అన్నారు. విశాలమైన కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడా చిన్న చిన్న గొడవలు వచ్చినా వాటిని తాము సరిదిద్దుకుని ముందుకు సాగుతామని ఆమె వ్యాఖ్యానించారు. జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, జిల్లా సమగ్ర అభివృద్ధి కోసమే తామంతా ఒకచోట భేటీ అయ్యి ఒక్కతాటిపై నిర్ణయాలు తీసుకుంటున్నామని కొండా సురేఖ అన్నారు. కొత్తగా వికసించిన ఈ స్నేహ కుసుమాలు ఎంతకాలం ఫ్రెష్ గా ఉంటాయో చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.